అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 10వ శ్లోకం. సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషికులకుండే కుహరిణి. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఈ శ్లోకం సహస్రార చక్రమును చేరే విధానాన్ని వివరిస్తోంది. అయితే సాధకులు తమంత తాముగా ఈ విధానాన్ని సాధన చెయ్యరాదు. సిద్ధుడైన గురువు పర్యవేక్షణలోనే చెయ్యాలి. దేవి యొక్క హస్తముల నుండి ఉద్భవించిన అమృతధార సాధకుని యొక్క 72,000 నాడులను ఆ అమృతంతో తడుపుతూ సహస్రార చక్రాన్ని చేరి అక్కడ 3 చుట్ట సర్పాకారంలో ఉంటుంది. ఓ తల్లి, నీ పాద ద్వంద్వము నుండి స్రవించిన అమృతధారల చేత సాధకుని శరీరంలోని 72,000 నాడీ మండలము తడిపిన తరువాత ఆ చంద్రమండలం వదిలి స్వస్థానమైన మూలాధార చక్రం చేరి అక్కడ నీ అసలు రూపంతో పామువలే స్వయంభూలింగానికి 3.5 చుట్లు చుట్టుకుని కుండలినీ శక్తివై నిద్రావస్థలో ఉంటావు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.